హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. నా ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మోర్ వీడియో అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇవాళ నేను చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఆరల్స్ ఈవినింగ్ స్నాక్స్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాంటి ఒక రెసిపీ చూపించబోతున్నాను. జనరల్గా మనం గారెలు అంటే ఎప్పుడు కూడా మినపప్పుతోనే ప్రిపేర్ చేస్తాం కదా. ఈసారి వెరైటీగా తోటకూరతో నేను ప్రిపేర్ చేసినటువంటి గారెలు రెసిపీ ట్రై చేయండి. డెఫినెట్లీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ నేను ఒక 1/2 kg వరకు మినపప్పుని 4 to 5 hours పాటు నానబెట్టేసుకున్నానండి. మినపప్పుని 2 సార్లు శుభ్రంగా కడుక్కుని తగినన్ని వాటర్ అనేది పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు అందులో ఎక్సెస్ వాటర్ మొత్తం ఉంపేసి నానిన మినపప్పుని ఒక మిక్సీ జార్కి యాడ్ చేసుకున్నాను. అలాగే మీరు తినాలనుకుంటున్న స్పైసీనెస్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఒక 2 inches జింజర్ పీసెస్ని నేను రఫ్గా చాప్ చేసుకుని వేసుకున్నాను. ఈ రెసిపీ ప్రిపరేషన్కి అల్లం ఎంత ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. సో అవసరానికి తగినట్టు కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం మిక్సీ జార్లో ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ మినప్పప్పు, పచ్చిమిర్చి, అల్లం ముక్కల్ని. సో ఇలా గ్రైండ్ చేసుకున్న మినప్పప్పు పేస్ట్ని ఒక వెడల్పాటి బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని వీలైనంత సన్న ముక్కలుగా తరిగి వాటిని వేసుకోండి. అలాగే ఒక 2-3 రెమ్మల కరివేపాకుని రఫ్గా చాప్ చేసుకుని వాటిని వేసుకోవాలి. 1 tablespoon వరకు జీలకర్ర అనేది వేసుకోవాలి. జీలకర్ర వేయటం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ రెసిపీకి. అలాగే ఇప్పుడు 2 చిన్న సైజు ఉన్న తోటకూర కాడల్ని ఇలా రఫ్గా చాప్ చేసేసుకుని వాటిని కూడా వేసేసుకున్నాను. మీరు ఈ రెసిపీని ఏదైనా పండగలప్పుడు ఆర్ ఎనీ స్పెషల్ అకేషన్స్ అప్పుడు దేవుడికి నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు. బట్ మీరు దేవుడికి ప్రసాదంగా సమర్పించాలి అని అనుకుంటే మీరు ఉల్లిపాయలు స్కిప్ చేసేసి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ యాడ్ చేసేసి మీరు దేవుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసేసి పిండిని బాగా కలుపుకోవాలండి. ఆనియన్స్ని పిండితో కలుపుకోవటం మూలంగా అందులో నుంచి కూడా కొంచెం మాయిశ్చర్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం పిండి అనేది ఇలా రెడీ చేసేసుకుని పెట్టేసుకోవాలి. మీన్వైల్ మనం ఒక కడాయిలో ఆయిల్ అనేది పోసి డీప్ ఫ్రైకి హీట్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఏదైనా ఒక చిన్న ప్లేట్ తీసుకుని దాని వెనక వైపు ఒక తడిపిన ఒక బట్ట తీసుకుని దాని మీద ప్లేస్ చేసి గారెల్ని వేసుకోవచ్చండి. మీకు ఇలా కుదరకపోతే కొంతమంది అరచేత్తోనే పిండిని అంటే లెఫ్ట్ హ్యాండ్ అరచేతిలోకి పిండిని తీసుకుని చిన్న హోల్గా పెట్టి అలా వేస్తారు. ఆరల్స్ మీరు ఏదైనా వాడేసిన పాల ప్యాకెట్ కానీ లేదా ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ అలా రకరకాలుగా వేయొచ్చండి. వెనకటి ట్రెడిషనల్ మెథడ్ ఏంటంటే అరిటాకులో వేసేవారు. సో ఇప్పుడు మీకు కన్వీనియన్స్ ఉన్నదాన్ని బట్టి మీరు వేసుకుంటూ ఉండండి. సో ఇప్పుడు నేను ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా కర్చీఫ్ మీద నేను ఇలా వేసేస్తున్నాను. వేసేసి మధ్యలో హోల్ అనేది పెట్టేసి జాగ్రత్తగా ఈ గారి మిశ్రమాన్ని ఈ కర్చీఫ్ నుంచి సెపరేట్ చేసేసి బాగా హీట్గా ఉన్న ఆయిల్లోకి డ్రాప్ చేసేయాలండి. ఈ గారెల్ని మనం 2 సైడ్స్ కూడా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్ పెట్టేసినట్టయితే పైన కలర్ అనేది వచ్చేస్తుంది, బట్ లోపల పిండి అనేది పచ్చిగా అలాగే ఉండిపోతుంది. నేను రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా అలాగే కంటిన్యూ చేశాను. సో 2 సైడ్స్ కూడా ఫ్లిప్ చేసుకుని తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. మనకి ఆయిల్ అనేది కరెక్ట్ హీట్ టెంపరేచర్ లేకపోయినా ఆరల్స్ మీరు హై ఫ్లేమ్లో కుక్ చేసినా రెసిపీ అనేది మొత్తం టేస్ట్ అనేది మాడిపోతుందండి. సో దగ్గరుండి అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే యూనిఫామ్గా మంచి కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈ తోటకూర గారెలకి మనకి ఎటువంటి సైడ్ డిష్ అనేది అవసరం లేదు. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే తినేయచ్చు. రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే మినపగారెల కంటే కూడా టేస్ట్ పరంగా ఎంతో బాగుంటుంది. అలాగే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. తోటకూరలో మనకి మంచి ఐరన్ కంటెంట్ అనేది ఉంటుంది. సో ఐరన్ డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళు వీక్లీ 1 or 2 ఇలా తోటకూరతో ఇలా గారెలు చేసుకుని తినడం వల్ల వాళ్ళకి ఐరన్ లెవెల్స్ అనేవి బాడీలో చాలా వరకు ఇంప్రూవైజ్ అవటం మీరు నోటీస్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. మీరు కనుక ఇప్పటివరకు ఈ రెసిపీ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మర్చిపోకుండా నాతో షేర్ చేసుకోండి. అలాగే నేను పోస్ట్ చేసిన ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుంటాను. టిల్ దెన్ టేక్ కేర్, కీప్ వాచింగ్, బాయ్.